బిగ్ బాస్ ఎడిటింగ్ దెబ్బకి బలయ్యే కంటెస్టెంట్స్ ప్రతి సీజన్లో ఇద్దరు ముగ్గురుంటారు. అక్కడ జరిగేది ఒకటైతే వీళ్ళు చూపించేది మరొకటి. అయితే వీళ్ళేం శుద్ధపూసలని చెప్పడం లేదు, కానీ బిగ్ బాస్ వాళ్ళ ముందే కన్నేస్తారు. ఎవరు తమకు కావాల్సిన అడల్ట్ కంటెంట్ని అందిస్తారని కెమెరాలతో ఫోకస్ పెట్టిస్తుంటారు. అయితే ఈ సీజన్లో వాళ్ళు అడగకుండా అలాంటి అడల్ట్ కంటెంట్ని ఇవ్వడానికి రెడీ అయ్యి అడ్డంగా బుక్ అయిపోయింది సోనియా ఆకుల. బిగ్ బాస్ బాగోతాలకి ఒక్కొక్కటిగా బయట పెడుతోంది సోనియా ఆకుల. హౌస్లో ఉన్నప్పుడు ఆమె బాగోతాలంటూ చిత్రీకరించారు, కానీ బయటకు వచ్చిన తర్వాత అసలు బాగోతం ఏంటో, తనని ఏ విధంగా బ్యాట్ చేశారో చెప్పుకొచ్చింది సోనియా ఆకుల. తాను హౌస్లో ఉన్నప్పుడు కేవలం పృథ్వీ, నిఖిల్తో ముచ్చట్లు పెడుతున్నట్టుగానే చూపించారని, ఫుటేజ్ మొత్తాన్ని ఎడిట్ చేశారని ఆరోపించింది సోనియా. తాజా ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడుతూ, నేను హౌస్లో కిచెన్ వర్క్ అంతా చూసుకున్నా, రేషన్ కంట్రోల్ చేశా, హౌస్ మొత్తం బాధ్యత తీసుకున్నా, టాస్కుల్లో ఇరగదీశా, కానీ మీకు చూపించింది మాత్రం నిఖిల్, పృథ్వీలతో ఉన్నదే. పోనీ చూపించింది కూడా పూర్తిగా చూపించారా అంటే అది లేదు. ముందు వెనక కట్ చేసి చూపించారు. ఎందుకు అలా చేశారో బిగ్ బాస్ టీంని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలి. నిఖిల్, పృథ్వీలతో నా బాండింగ్ ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్, మదర్ ఫీలింగ్తోనే చూసా. అందుకే వాళ్ళని పెద్దోడు, చిన్నోడు అని అన్నా. వాళ్ళని అలాగే చూసా. నా గురించి యష్మి చాలా సందర్భాల్లో నోరు జారింది. ఆమె బుద్ధి అంతేనని ఊరుకున్నా, కంట్రోల్ చేసుకున్నా. ఆమెలా నేను దిగజారాలని అనుకోలేదు. కానీ మొన్నటి నామినేషన్లో నేను పృథ్వీ, నిఖిల్ను వాడుకుంటున్నా అని మాట్లాడింది. నేను ఆమె స్థాయికి దిగజారలేదు. నా హగ్లు, చేతులు వేయడాన్నే చూపించారు. దానికి ముందు వెనుక తోసేసి వాళ్ళకి ఏం కావాలో అదే చూపించుకున్నారు. చూసేవాళ్ళు అదే నమ్మారు. నా ఎమోషనల్కి చూపించకుండా, హగ్ చేసుకోకుండా ఎలా చూపిస్తారు? గేమ్లో నేను పోరాడి గెలిచినప్పుడు ఆ ఆనందంలో చిన్నోడు పృథ్వీ వచ్చి నన్ను హగ్ చేసుకుని కిస్ చేశాడు. దాన్ని కూడా తప్పుగా చూపించారు. నేను ఆడలేనని అన్నప్పుడు ఆ టాస్క్లో నేను గెలిచాను. ఆ సంతోషాన్ని నాతో పంచుకున్నారు. నేను గెలిచినందుకు నాకంటే ఎక్కువ సంతోషపడ్డారు చిన్నోడు, పెద్దోడు. దాన్ని కూడా తప్పుగా చూపించారు. అబ్బాయి, అమ్మాయి కూడా విన్నింగ్ స్పిరిట్తో కిస్ చేసుకుంటారు. నేను ఆటలో గెలిచినప్పుడు కూడా దాన్ని తప్పుగా చేశారు. ఒక్క ఎపిసోడ్లో ఎడిట్ చేశారంటే అనుకోవచ్చు, కానీ ఇంత క్రూరంగా చూపిస్తారని అనుకోలేదు. ఒక పర్సన్ కెరీర్ ఏమవుతుంది, ఆమె పర్సనల్ లైఫ్ ఏమవుతుంది అని ఆలోచించకుండా దారుణంగా చూపించారు. హౌస్లో అంతమంది ఉంటే అన్ని కెమెరాలు నన్నే ఫోకస్ చేశాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు నన్ను ఎలా చూపించాలని అనుకున్నారో అలాగే చూపించారు. జస్ట్ నేను చేతులు పట్టుకుంటే జూమ్ చేస్తున్నారు. వాళ్ళకి నేనొక్కదాన్నే టార్గెట్ అయ్యాను. సందర్భం లేకుండా నా నోటి నుంచి ఓ పదం వచ్చింది కదా అని దాన్ని వేరే దానితో లింక్ చేసి బీజిఎంలు వేసి నన్ను బ్యాట్ చేశారు. దొరికిన బీట్ని వాడేసుకుంటున్నానంటే కరెక్ట్ కాదు. ఎఫ్ అనే బూత్ పదం హౌస్లో ఉన్న వాళ్ళంతా యూజ్ చేస్తున్నారు, కానీ పృథ్వీ అనందుకే అతన్ని నామినేట్ చేశారు. నాగార్జున సార్ కూడా అదే విషయంపై మాట్లాడారు. ఎఫ్ పదాన్ని వాడుతున్నావు అని పృథ్వీని అడిగారు, కానీ హౌస్లో మిగిలిన వాళ్ళని అడగలేదు. సోనియా ఎక్కడుంటే అక్కడికి కెమెరాను జూమ్ చేశారు. నా చేతులు ఎక్కడున్నాయి, నేనేం చేస్తున్నాను అని నన్నే ఫోకస్ చేశారు. అలా చేసినా నాకేం బాధ లేదు, కానీ చూపించేది పూర్తిగా చూపిస్తే బాగుండేది. ముందు వెనుక కట్ చేసి ఏదైతే బ్యాడ్ వెళ్తుందో అదే చూపించడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా నన్ను జనానికి చెడుగా చూపించాలని అనుకుంటున్నారు. చివరికి అదే చేశారు అంటూ వాపోయింది సోనియా ఆకుల.